జగనన్న ఇచ్చినటువంటి పిలుపుకి ఏదైతే ఇది ప్రజా వ్యతిరేక దినం, ప్రజలు వ్యతిరేకించేటువంటి రోజుగా చంద్రబాబు నాయుడు తాలూకు మోసపూరితమైనటువంటి హామీలకు మోసపోయినటువంటి ప్రజలు స్వచ్ఛతంగా ఓటు మీదకి వచ్చారు. ఎవరిని బలవంతం తీసేరావాలా, ఎవరిని పదే పదే పిలవాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని మరి ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో నేను మెడలో ఉంచైనా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పి నేను చెప్తాను, నేను చేపిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ తక్షణమే చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సూపర్ 6 పథకాలే కాకుండా ఏదైతే మీరు హామీలు ఇచ్చారో, ఏదైతే మీరు వాగ్దానాలు చేస్తారో అవన్నీ కూడా చేయాలి. మరి ఇప్పటికే సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలని మీరు అప్పు చేశారు. ఈ సంవత్సర కాలంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారన్నారు. అప్పు చేశారు కాబట్టి పథకాలు అమలు చేశారు. మరి మీరు చేసినటువంటి సంవత్సర కాలంగా మీరు చేసినటువంటి 1,50,000 కోట్ల రూపాయలని ఎవరికి పెంచారు, ఎవరికి ఇచ్చారు? మరి మీ పెద్దలు దోచుకున్నారా? మీ పెద్దల జోబుల్లోకి వెళ్ళాయా? మీ పెద్దల తాలూకా ఖాతాల్లోకి వెళ్ళాయా? అది మీరే ప్రశ్నించుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజలు మీరు మంచి చేస్తారనే ఆలోచనతోనే మీకు ఓటేశారు, మంచి మెజార్టీని ఇచ్చారు. అది తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేసేటువంటి ఆలోచన చేయమని ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈవేళ మిమ్మల్ని డిపెండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా మా నాయకుడు చిత్తశుద్ధి మరి సాచురేషన్ మోడ్లో అందరికీ కూడా న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. వ్యత్యాసంతో, అక్రమ బుద్ధితో, అక్రమ కార్యక్రమాలతో చేపట్టేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఉంది. ఈరోజు 3 పార్టీలు కలిసి మేము గెలిచామని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. మీరు 3 పార్టీలు ఏకమైతే తప్ప మా దగ్గరికి కూడా చేరలేకపోయే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాము. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు 40% ఓట్లు వైసీపీకి ఉంటే ఈ 3 పార్టీలు కలిపి 60% ఓట్లు ఉన్నాయి. ఈ 60%లో తెలుగుదేశం శాతం ఎంత, జనసేన శాతం ఎంత, బీజేపీ శాతం ఎంత? ఒక్కొక్కరు మా మీద యుద్ధానికి, ఓట్ల యుద్ధానికి, ఎన్నికల యుద్ధానికి వచ్చే సత్తా లేక 3 పార్టీలు కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రధాన పార్టీలు 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనని, బీజేపీని జతకలుపుకొని పోటీ చేస్తే తప్ప మా దరిదాపులకు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపించలేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలు మీ ఓటమి చెందిన ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయినటువంటి మోసాలని ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా అధికార పార్టీని ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంవత్సరం వరకు వేచి చూసాము. ఈ సంవత్సర కాలంలో మీరు అమలు చేస్తూ ఉన్నటువంటి ఈ సూపర్ 6 పథకాలు ఏమైనాయని అడుగుతూ ఉన్నాము.